Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance. నానా ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఎందుకంటే ఆంధ్రాలో ఇన్ని మెడికల్ కాలేజెస్ ఉంటుండగా మీరు 25 years బ్యాక్ ఏ కాలేజీలో అయితే చదివారో అదే కాలేజీలో నాకు సీట్ వచ్చింది నాన్న. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మీరు నాకు చిన్నప్పటి నుంచి మీ యూజీ డేస్ చెప్పడం, నేను వాటి గురించి చదవడం అవంతా నాకు నచ్చాయి నాన్న. మీ హాస్టల్ డేస్లో మీరు చేసిన మంచి మెమరబుల్ ఈవెంట్ ఏమైనా ఉందా నాన్న? మెమరబుల్ ఈవెంట్ అంటే మేము మా యూజీ డేస్లో చేసిన ఒక క్రేజీ థింగ్ ఉంది, అది చెప్తా విను. దేవుడా మంచి దేవుడు, ఉండడానికి హాస్టల్ ఇచ్చావు, చదువుకోవడానికి రీడింగ్ రూమ్ ఇచ్చావు, ఎగ్జామ్స్ టైంలో సీనియర్స్ బుక్స్ ఇచ్చావు, ఆడుకోవడానికి జూనియర్ ఇచ్చావు, ఇంకా తాగడానికి. కానీ ఎందుకు దేవుడా ఎంబీబీఎస్ 5 years మాత్రమే చేశావు? బాస్ బాస్, అరే పిల్ల బచ్చినా ఎలా? ఎవరు రండి ఇంతమంది? ఎవరు లేరుగా, ఎవరు చూడట్లేదుగా. వెళ్ళు లోపలికి వెళ్ళు. బాస్, ఎవరిదైనా కాలు చేతులు తీసేయాలా? పోనీ ఎవరినైనా మర్డర్ చేయాలా? మర్డరు కాదు, చేతులు కాలు నరకడం కూడా కాదు. ఆ పైన కనిపిస్తున్నారుగా, వార్నింగ్ ఇవ్వాల్సింది వాళ్ళకే. బాస్, అసలు ఎవరు బాస్ వీళ్ళు? రేయ్, నేను చెప్పే జాగ్రత్తగా ఉండండి. మన హాస్టల్లో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి, దానిలో 6 ముఖ్యమైనవి. మనం 6 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వార్నింగ్ ఇవ్వబోతున్నాం. మనం అంటే ఏంటో వాళ్ళకి తెలియజేయబోతున్నాం. ఈ 6 మనం ఎవరు ఏంటి అన్నది ఎప్పుడు ఎవరికి తెలియకూడదు. ఈ 6 ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇది మొదటిది. నా బెట్టు 100. నా బెట్టు 200. 300. నాది 400. 500 రా. 600 రా. బొక్క 1000. ఇజ్జత్ కా సవాల్ రా, మా తాత గొలుసు. ఒరే అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఒరే నువ్వన్నా చెప్పరా. ప్రణీత్ బాబు దువ్వెనుంది, దుక్కొని వచ్చి. ఏం జరుగుతుంది చెప్తేనే ఉంటా, లేకపోతే వెళ్ళిపోతారా? తీసుకోరా. 25 ఎండకెళ్తారు. అరే ఇంకెన్ని రోజులు రా ఇలా? దేనికైనా ఒక అద్దు ఉంటుందిరా. నా ఈకల మీద ఏంటారు మీ బెట్టింగ్? ఒక్కలే. ఇది రెండవది. అమ్మాయిని ప్రేమిస్తే ప్రేమించు, నేను ప్రేమిస్తే అది పెళ్లి దాకా వెళ్తుంది అంటేనే ప్రేమించు, లేదంటే వద్దు. సార్ ఓకే సార్, ఓకే సార్. బొక్కలే 3 అంకంలో 3 గ్రామాలు మార్చాను, ఇతను నాకు చెప్తున్నాడు. రే ఎవడురా నువ్వు? సార్ నేను జూనియర్ సార్. రేయ్ ఇప్పుడు మీరు పాడి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ప్రతిగాధలో రాక్షసుడే హింసలు పెడతాడు, అణచగనే పుడతాడు రాజే ఒకడు. రేయ్ ఏందిరా మీరు? పాడమంటే నా మీద పాడతారా? పొజిషన్ ఏంట్రా అందరూ? రేయ్ మీ 5గురిలో ఎవరితో అవుతారా? మీ 2 పక్కెళ్ళండ్రా, మీ 2 ఇటు రండ్రా. రేయ్ మీ 2 ఎందుకు తాగరో రీజన్ చెప్పండ్రా. సార్
తాగితే త్వరగా చచ్చిపోతారంట కదా సార్. రేయ్ ఆ శాసనాలు గ్రంథం తెప్పించండి రా. రేయ్ ఆ పేజ్ నెంబర్ 969 ఓపెన్ చేయరా. In India, there is high mortality rate due to road traffic accident and alcohol. రేయ్ ఆ సోదంతొద్దు పాయింట్కి రా. ఇండియాలో ఆల్కహాల్ కన్నా యాక్సిడెంట్ mortality రేట్ ఎక్కువ ఉంది సార్. దీన్ని బట్టి మీకేమర్థమైందిరా? ఆల్కహాల్ కన్నా యాక్సిడెంట్లో పోయే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అలా అని బయటకు వెళ్ళం మానేస్తామా? దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడుక నీకు రే పురుగుల పట్టి చేస్తావురా. ఇది మూడవది. శ్రీనివాస్ రామ్కి ఏం చేస్తున్నాడు చూద్దాంపా. ఏం లేదురా, నిన్న కార్తీక మాసం అయిపోయింది కదా, మమ్మీ చికెన్ తినొచ్చింది, అందుకని చికెన్ పెట్టుకుంటున్నా. హలో అన్న, వస్తున్నా. ఉంది మా అమ్మ ముందే చెప్పింది, ఒక్కరోజు ఆగాల్సింది దీని అమ్మ. ఫ్లాష్ బ్యాక్. ఏరా రామ్కి చికెన్ తింటావేట్రా? ఇప్పుడు తినరా. చికెన్ తింటాడంటే కదా. ఏది మనదనుకుంటా ఇది నాలుగవది. అరే చూడరా, రేపు రోహిత్ బర్త్డే ఫ్లెక్స్ ఉంటుంది, గట్టిగా చేద్దాం రావచ్చు. అరే సిగ్గుందారా మీకు అసలు? ఈరోజు నా బర్త్డే అనే విషయం తెలుసా మీకు? నేను కేక్ అయినా కట్ చేశారు నాకు అసలు. హ్యాపీ బర్త్డే రా. ఫీల్ అయి ఉన్నట్టు ప్రస్తుతం హలో బేబీ, నువ్వు ఇచ్చే షర్టే వేసుకొని వస్తున్నా. ఇక్కడే ఎక్కడో పెట్టానే, కనిపించట్లేదు. రే నా షర్ట్ ఏమని చూసావా నువ్వు? ఎంఆర్ఓ ఆఫీస్. నా కబోర్డ్ ఎక్కడ చూసినట్టుంది. నాన్న ఇష్టలేనా? ఇస్తలే కొత్త బట్టలు అంటే మోసం ఎదవకి. అరే నా పెళ్ళి ఇచ్చిన ఒక్క షర్ట్ కూడా పోయిందిరా. నాకు కుక్క సేవ వేయాలి ఖచ్చితంగా. ఇది ఐదవది. ఎవరు సార్ వీళ్ళంతా ఇలా ఉన్నారు అసలు? వాడి పేరు జోగన్న. వాడి హాస్టల్లో పిల్లకాయలందరికీ స్టడీ మెటీరియల్స్ సప్లై చేస్తూ ఉంటాడు. స్టడీ మెటీరియల్స్ అంటే మంచివే కదా సార్? స్టడీ మెటీరియల్స్ అంటే నువ్వు అనుకునేది కాదు, అది వేరే.
అరే ఈ వారంకి వచ్చేసరికి ఇది టెలిగ్రామ్ ఛానల్ లింక్ బయటికి వెళ్ళి ఎన్ని చూడలేదు. రే స్టడీ మెటీరియల్స్ అందాయా? హ్యాపీయేనా? రే సరుకు తీసుకోవడమే కాదు పేమెంట్ కూడా అన్నకే చేయాలి. రే లాస్ట్ టైం నా దగ్గర సరుకు తీసుకున్నారు కాబట్టి ఈసారి మీకు సరుకు ఫ్రీ. రే స్టడీ మెటీరియల్ తీసుకున్నామా, చదువుకున్నామా, పడుకున్నామా అంతే ఉండాలి. కాదు కూడదని అమ్మాయిలకు మాత్రం చెప్తే ఈ జోగన్న రాజకాలు అసలు ఎప్పుడు ఆగుతాయో, వీరికి తగిన శాస్తి ఎప్పుడు జరుగుతుండో. రే ఇదే చివరిది, మీరు జాగ్రత్తగా చూడండి. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా. నువ్వక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది సీరియస్ అవ్వకు బావా. అమ్మాయిల హాస్టల్లో నీ గురించి టాక్ వచ్చింది బావా. నా గురించా? ఏం విషయం రా? బావా నేను ఒక అమ్మాయి ఇష్టపడుతుంది బావా. మీరు ఎప్పుడు ఎక్కడ కథలు చెప్తారు, నేను పాట పాడేసి బావా నేను చెప్పేది ఇంటరా. బావా స్వప్న దేవత బావా. ఈ నక్షత్రాల సంద్రంలా నీకోసం వెలిసిన చందమామ బావతాను. తను వేసే ప్రతి అడుగు నిన్ను చేరడానికే బావా. తన ప్రతి ఊహలో నీ ఉనికే దాగుంది బావ. స్వప్నం ఎంతమంది ట్రై చేస్తుందా తెలుసారా నీకు అసలు? కానీ అదే స్వప్నం నిన్ను ట్రై చేస్తుందిరా. అర్థం చేసుకో. స్వప్నంలో కింద లేదు, మీరు ఎప్పుడు చెప్పే కథలు నాకు తెలియదు అనుకుంటున్నారా? నిజం చెప్పినాడు అదే కదా బావా, ఫైనల్ పోస్టింగ్ బాగుంటే చిరాకింది బావా. తప్పదుగా బావా. రే బావా అమ్మాయిరా ఏ అమ్మాయిరా? రే బావా నిన్న నైట్ చెప్పిన అమ్మాయి ఈమెనేరా. ఈమెను మిస్ చేసుకుంటే లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతావు. అది కాక ఆ పిల్లకి నువ్వంటే ఇష్టం బావా. ఇవన్నీ నేను అమ్మానరా. బావా ఇప్పుడు ఆ పిల్ల ఫోన్ చేస్తాను నమ్ముతావారా నేను లవ్ చేస్తుందని? చేసినప్పుడు చూద్దాంలే. రే బావా అమ్మాయిరా. హలో రే బావా నిజంగానే అమ్మాయి అంటావా? చూడు బావా ఫోన్ మాట్లాడుకుంటూ పోతుంది. వాళ్ళరా అమ్మాయిరా, నీకేరా ఫోన్ చేసింది. హలో గోపి, నీకు ఎప్పటి నుంచో విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ పక్కనే శివ ఉన్నాడు. రేపు సాయంత్రం కలుద్దామా? మాట్లాడాలి. రే బావా అమ్మాయి రేపు కలుస్తానంటుందిరా. ఇంకేం లే ఛాన్స్ కొట్టేసినావు. బావా నీ గుండెలోని ప్రతి కణం స్వప్న అని కలవరిస్తుందిరా. బావా నీ హృదయానికి స్వప్న ప్రేమ చేసిన గాయాన్ని నీ ప్రేమతో మాన్పే బావా. ఇలాంటి కళ వచ్చిందేంటి? సర్లే రేపు కలుద్దాంలే అమ్మాయి. ఈరోజు నా కళ నెరవేరే రోజు, నా కళల రాకుమారిని కలిసే రోజు. స్వప్న నేనంటే నీకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం. స్వప్న నేనంటే నీకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం. రేపు పోయినా చూడు బరా. పోయిండ్రా. రే మార్చరా ఫాస్ట్ మార్చరా. మారుస్తున్నా. అస్సలు దొరకదు మామ, అస్సలు దొరకదు. ఫాస్ట్ బావా ఒక నిమిషం మనసులో చూసా బావా. రే ఫోన్ పడేసారా? అయిపోయింది. రే మన ప్లాన్ ఏంట్రా? ఏ పిచ్చ లైట్ రా. ఇది నా ఫోను, ఇది నీ ఫోన్ కదా. నా ఫోన్లో స్వప్నకి చేస్తా. నీ ఫోన్ నెంబరు బావ ఫోన్లో స్వప్నాన్ని ఫీడ్ చేసినారా.
నా ఫోన్తో స్వప్నకు చేసి ఫోన్ మాట్లాడతా. తర్వాత తన్ని హోల్లో పెట్టి నీ ఫోన్తో బావకి చేసి స్వప్నలాగా నేను మాట్లాడతా. ఇప్పుడు హలో గోపి, నీకు ఎప్పటి నుంచో విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ పక్కనే శివ ఉన్నాడు. రేపు సాయంత్రం కలుద్దామా? రే బావా, ఏదో సరదా చేసిన బావా, నువ్వు నిజంగా వస్తావు అనుకోలే బావా. కామెడీ చేద్దాం అనుకున్నాను. Some mistakes get made, that's alright, that's okay. In the end it's better for me, that's the moral of the story, babe. బాస్, వీళ్ళందరిని ఎలా బాస్ ఇక్కడికి తీసుకొచ్చేది? మీరేం భయపడకండి, అందరికీ సమాచారం పంపాను. నేను అనుకున్నట్టు జరిగితే నేను అనుకున్న చోటుకి అనుకున్న టైంకి అందరూ వచ్చి చేరుతాను. రేయ్, ఎవడైనా గీత దాటితే గుండు పగిలిద్ది. వేళ్ళ కుంగరాలు పెట్టుకుని చప్పరిగాళ్ళు అన్నావు, అసలు ఎవడరా నువ్వు? నేను ఎవరు ఏంటో మీకు అనవసరం, కానీ ఈ హాస్టల్లో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. దీనిలో కొందరు వల్ల కొందరు చావు కూడా సిద్ధమవుతున్నారు. వాటి గురించి మాట్లాడడానికి మాత్రమే పెట్టుకున్నాను. కేవలం విక్టిమ్స్నే కాకుండా అందరినీ పెంచడానికి ఒకే ఒక్క కారణం ఉంది. ఆగండ్రా, వీడెవడో మన్నాడారా? వీడెవడో ఇప్పుడే చూపిస్తా. గీత దాటి ఎవడైనా ముందుకొస్తే ఎవ్వడికైనా ఇదే గతి. వీడెవడో తెలుసారా? వీడినెవరైనా ఈ మధ్య అబ్జర్వ్ చేశారా? వీడి ఈ మధ్య లవ్ లో ఫెయిల్ అయ్యి, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యి, ఆఖరికి లైఫ్ లో కూడా ఫెయిల్ అయ్యి డ్రగ్ అడిక్ట్ గా సూసైడ్ వరకు వెళ్ళాడురా. ఎవరైనా గమనించారండి? కానీ నేను రక్షించాను. వీడనే కాదు, ఇలా ఎంతో మంది మన కాలేజ్ లో విక్టిమ్స్ సూసైడ్ వరకు వెళ్ళాలనుకుంటున్నారు. వాళ్ళ కోసం ఒక రీహాబిలిటేషన్ సెంటర్ కట్టుబోతున్నాం. దాని ఫండ్స్ కోసం మొట్టమొదటిగా మన హాస్టల్ నుంచే మొదలు పెట్టబోతున్నాం. అలా బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఈ రీహాబిలిటేషన్ సెంటర్ ఒక ఆశాజ్యోతి కాబోతుంది. రే, ఏదో పని చేసే ముందు 1000 సార్లు ఆలోచించవచ్చు, కానీ ఒక మంచి పని చేసే ముందు మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకూడదు. లోక కళ్యాణం కోసం సాక్షాత్ ఆ దేవుడే ఎన్నో యుగాల్లో మారువేషం వస్తాడు. అందుకే నేను ఇలా వచ్చాను మీ దగ్గరికి. అందరూ మీ డబ్బుల్ని పంచులో వేయండి. రే, మీ డబ్బులు ఒక్క రూపాయి కూడా పోయింది. ఇదే నా ప్రతిజ్ఞ. వాయిస్ రే, సారీరా, ఇన్ని రోజులు మేము పట్టించుకోలేదు. మమ్మల్ని క్షమించరా. రే, సారీరా, మిమ్మల్ని అర్థం చేసినందుకు నేను కూడా సారీ చెప్తున్నారా. వాళ్ళు మందు బాటలు ఇస్తానగానే చేశారా ఇవన్నీ. ఓరి నీ అబ్బా, అది మన డబ్బు కదరా, ఇప్పుడు చెప్తున్నావేందిరా? మా లైట్ తీసుకుంటారా. రే రే ఆగండ్రా, వాళ్ళు వెళ్ళిపోతే ఈ పేపర్ ఇచ్చారా. తెంగరాదోళ్ళారా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు ఇలాంటిది? చిల్ అవ్వండిరా. చిల్ అవ్వలేని ప్రాబ్లమే వచ్చిందనుకో, దాన్ని ధైర్యంగా ఎదుర్కోలేదు. దానికి ఎందుకురా బాధపడతాం? లైఫ్ చాలా చిన్నదిరా, ఎంజాయ్ చేయండి బాయ్స్. ఇట్లు మీ బాస్, బ్యాచులర్ ఆఫ్ సోషల్ సర్వీస్. ఇంకుంటా మరి. ఓకే అమ్మా. कौन है? బాసురా లుచ్చా. ఎవరు? నీ మొగ్గుడు బాసురా. పకడ్బందీగా ప్లాన్ చేశామా?
పక్కన డబ్బులతో తాగుతా కిక్కేడు సార్. ఏదైనా రా, జనాలు ఎదవం చేసావా, డబ్బులు దొబ్బేసావా, మందు తాగుతున్నావా, దీనికన్నా ఇంకేం కావాలి మీ జీవితం. కరెక్ట్ బాస్. Yes!